నిజామాబాద్ నుండి రాజు గారు. నమస్తే అండి. హలో హలో రాజు గారు చెప్పండి. నమస్కారం సార్. నాకు ఇంతకుముందు అడిషనల్స్ ఉండే కడుపు నొప్పి ఆపరేషన్ అయింది. అయితే ఇంతకుముందు నేషనల్ గ్యాస్ రాఘవేంద్రరావు సార్ దగ్గర బంజారాయిల్ అయితే ఇన్సిషియలేని అమ్మకలేని ఏముందని సిటీ స్కాన్ లో వెళ్ళింది. ఓకే. అయితే పెయిన్ ఏం లేదు సార్. మరి దీని ముందుగా ఒక ఆపరేషన్ జరిగింది అడిషన్స్ ఆపరేషన్స్ కి, దానికి ఓపెన్ ఆపరేషన్ అయింది. ఓపెన్ ఆపరేషన్ అయింది. ఇప్పుడు ఆ స్కార్ లో మీకు హెర్నియా ఫామ్ అయింది. మీ క్వశ్చన్ ఏమంటే ఇప్పుడు నాకు నొప్పి లేదు, ఈ హెర్నియాని నేను ఏమైనా ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా లేదు నొప్పి వచ్చే వరకు నేను వెయిట్ చేయొచ్చు మా అన్నది కరెక్టా? కరెక్టే సార్. సో హెర్నియా అనేది మనం నొప్పి వచ్చే వరకు వెయిట్ చేయకూడదు. ఎందుకంటే హెర్నియాలో నొప్పి వస్తే దానికి వెనక యూజువల్లీ ఏం కారణం ఉంటుందంటే హెర్నియా ద్వారా వచ్చిన పేగు ఎప్పుడు స్టక్అప్ అవుతుందో లోపల అది ట్విస్ట్ అయిపోతుందో అప్పుడే నొప్పి వస్తుంది. ఆ పరిస్థితి ఒక ఎమర్జెన్సీ పరిస్థితి. సో నొప్పి వచ్చే వరకు నేను హెర్నియాని వెయిట్ చేసి పెట్టుకుంటా, నొప్పి వచ్చిన తర్వాత నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను అనడం కరెక్ట్ లేదు. ఎందుకంటే నొప్పి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఒక ఎమర్జెన్సీ సర్జరీ లాగా జరుగుతుంది. సో అప్పుడు చేసే హెర్నియా ఆపరేషన్ సక్సెస్ రేట్ అనేది నార్మల్గా మనం ప్లాన్ చేసే ఆపరేషన్ కన్నా ఆ సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. సో సెకండ్ విషయం ఏమంటే హెర్నియా ఎప్పుడు చిన్నదిగా ఉన్నప్పుడు ఫిక్స్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు చిన్న ఫస్ట్ బిగినింగ్ స్టేజ్లో మనం ఫైండ్ అవుట్ చేసేస్తే దాన్ని ల్యాప్రోస్కోపీ ద్వారా మనం ట్రీట్ చేసేయచ్చు. ఆ రంధ్రం అనేది చాలా పెద్దదిగా పెరిగిన తర్వాత మనం చాలా లేట్ స్టేజ్లో వెళ్ళేటప్పుడు ఆపరేషన్ చాలా కష్టమవుతుంది. ఆ ఆపరేషన్ ఫెయిలియర్ ఛాన్స్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ 3-4 ఇయర్స్లో సేమ్ హెర్నియా ప్రాబ్లం రిటర్న్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఈ హెర్నియా మీకు డయాగ్నోస్ అయ్యింటే నొప్పి వచ్చే వరకు వెయిట్ చేయొద్దు, వెంటనే వెళ్ళి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది బెటర్.